రామాయణ కిష్కింధకాండలో ఫస్ట్ సర్గ. ఇక్కడ ఆహ్లాదకరమైన వసంత ఋతువు యొక్క శోభలని, అలాగే మనోహరమైన ఆ పంప సరోవర తీరంలో ఉన్న దృశ్యాలన్నీ చూస్తూ శ్రీరాముడు ఇంకా సీత యొక్క విరహ వేదనకి గురవ్వటం, లక్ష్మణస్వామి ఆయన్ని ఉత్సాహపరుస్తూ అన్నని ఓదార్చట గురించి, అలాగే సీతాదేవిని వెతుకుతూ అక్కడికి తిరుగుతున్న రామలక్ష్మణుని చూసి సుగ్రీవుడు భయానికి లోబడుట గురించి చెప్పబడింది. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పలాజుషాకులాం రామః సౌమిత్రి సహితో విలలాపాకులేంద్రియః. శ్రీరాముడు లక్ష్మణస్వామితో కలిసి అక్కడ ఆ సరోవరంలో ఉన్న పద్మాలతో, కలవ పువ్వులతో, చాపలతో విలసిల్లుతున్న సరోవరానికి, ఏదైతే పంపా సరోవరం ఉందో అక్కడికి ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ పద్మాలను చూస్తే సీతాదేవి మొహం కూడా అలానే ఉంటుంది కదా! అందుకని ఆ సీతమ్మదేవి ముఖంలాగా అనిపిస్తుంది. కలవ పువ్వులను చూస్తే సీతాదేవి యొక్క కన్నుల్లాగా అనిపిస్తున్నాయి. ఆ చాపల్ని చూస్తూ ఉంటే, ఆ కదలిక చూస్తూ ఉంటే ఆయనకి మనస్సంతా కూడా శ్రీరాముడికి సీత మీద తప్పితే ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఇంకా సీత జాడ తెలియలేదు అని సీత గుర్తుకొస్తూ ఆ మనస్సు ఇంకా బాధకి లోనవుతుంది. అందుకే అంతటా సీతనే చూడగలుగుతున్నాడు. అందుకని ఆ బాధకి లోనై ఎంతో విలపిస్తున్నాడు శ్రీరాముడు. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు దూరం అయితే ఎలా ఉంటుందంటే, ఏది చూసినా వాళ్ళు ఇక్కడే కూర్చునేవాళ్ళు కదా! వాళ్ళకి ఇదంటే ఇష్టం కదా! వాళ్ళకి అదంటే ఇష్టం కదా! అన్నట్టుగా అవే ఆలోచనలు ఉంటాయి. మనకి నిజంగా మనిషి పక్కనున్నా సరే, కొన్ని నిజంగా లౌకికంగా ఎలా ఉంటాయంటే, ఆ మనిషి పడిపోయినా సరే, ఏదైపోయినా సరే, ఇంక చలనం లేకుండా ఉంటాం. అంటే కాస్త ఈ లోపల స్పందన లేనట్టుగా రాయి, రప్ప ఎలా అయితే ఉంటాయో కొంతమంది అలాగే ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే, వాళ్ళ ఉనికి, వాళ్ళ జీవితంలో చాలా మూలము అన్నట్టుగా విశేషంగా, ఎందుకంటే అటు సీత గాని, ఇటు లక్ష్మణుడు గాని రాముడికి బాహ్య ప్రాణము అని చెప్పారు. అంటే మనిషి పక్కనుంటే ఒకలాగా, మనిషి లేనప్పుడు ఇంకోలాగా కాకుండా ఎక్కడున్నా సరే వాళ్ళ సహచర్యంలో గడిపిన ఆ స్మృతుల గురించి, ఆ సహధర్మచారి గాని, ఇక్కడ భర్త కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళలో ఉన్న గుణాల ప్రభావం కొద్దీ అవి వాళ్ళని ఇంకా ఇంకా ఆందోళనకి గురయ్యేలాగా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మనస్సుతో వాళ్ళని స్వీకరించిన కారణంగా, మనస్సులో ముద్ర పడిపోయిన కారణంగా ఆ తలంపులు వాళ్ళకి మెదులుతూనే ఉంటాయి. అవసరాలకి స్నేహం చేయటం, అవసరాలకి మనం బంధనాల్లో ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాం. ఆ నటన కారణంగా ఏమవుతుందంటే, ఆ మనిషి ఉన్నా లేకపోయినా మనకు పెద్ద తేడా తెలీదు. కానీ ఇక్కడ ఆ సీత ఆయనకి అంతలాగా ప్రాణానికి ప్రాణం కాబట్టి, అక్కడ ఏది చూసినా సీతాదేవి ఆయనకి ఇంకా ఇంకా మనస్సులో మెదులుతూ ఆయన బాధకి గురయ్యాడు. తస్య దృష్టేవ తాం హర్షాత్ ఇంద్రియాణి చ కంపిని సకామవశమాపన్నః సౌమిత్రిం ఇదమబ్రవీత్. శ్రీరాముడు ఇలా అక్కడున్న దృశ్యాలను, ఎందుకంటే అవన్నీ సీతమ్మకి చాలా ఇష్టము. అంటే అంత సౌభాగ్యాలతో కూడుకున్న నగరాన్ని సహితము రాముడొక్క సన్నిధిలో ఉంటే చాలు అనుకుని అవన్నీ కూడా వదలగలిగింది. ఇక్కడ ఉన్న ఆ పువ్వుల్ని, చెట్టుల్ని, జంతువుల్ని, జీవరాశుల్ని చూసి ఎంతో ఆనందానికి లోబడేది. ఇక్కడ అంత ఆహ్లాదకరమైన దృశ్యాలు చూస్తుంటే ఇంకా ఇంకా సీత అందుకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే సీతకి ఈ ప్రదేశాలంటే చాలా ఇష్టము. శ్రీరాముడు అక్కడ దృశ్యాన్ని చూడగానే ఆయన ఇంద్రియాలు చలించాయి. సీతాదేవి కోసం పాపం ఆరాటపడుతూ అక్కడ లక్ష్మణుడితో ఇట్లా అంటున్నాడు. సౌమిత్రే శోభతే పంప వైడూర్య విమలోదక పుల్ల పద్మోత్పలవతి శోభిత వృద్ధ్యేర్ద్రుమేహ. ఓ లక్ష్మణ, ఈ పంపా సరస్సు చూసావా? అంటే మణులు ఎలా ఉంటాయో వైఢూర్యాలాగా చాలా స్వచ్ఛంగా నీటితో అంటే అక్కడ ఎక్కడా కూడా కింద ఉన్న భాగం కూడా చాలా స్పష్టంగా కనిపించేలాగా మాలిన్యాల రహితంగా ఉన్నది. అందుకని ఈ జలము అంత స్వచ్ఛంగా ఉంది. పైగా ఇక్కడ వికసించిన పువ్వులతో ఆ తీరమంతా కూడా, పైగా ఎన్నో రకాల పక్షులు కూడా ఎలా వస్తున్నాయంటే గుంపులు గుంపులుగా వస్తున్నాయి. చక్కగా శబ్దాలు చేస్తూనే అక్కడ కళకళలాడిపోతున్నట్టుగా ఉన్నది. సౌముద్రే పశ్య పంపాయాః కాననం శుభదర్శనం యత్ర రాజంతి శైలాభా ధూమ్రాః సాసికరా ఇవ. పంపా సరోవరానికి చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ కూడా, ఆ వనములు కూడా చూసే కొద్దీ చూడాలనిపించేలాగా దర్శనీయంగా ఉన్నాయి.
అక్కడ అంత దట్టంగా ఏపుగా పెరిగిన చెట్లు ఆకాశాన్నే తాకుతున్నాయేమో అని పర్వతాల ఎత్తుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. మాం తు శోకాభిసంతప్తం మాధవః పీడయన్నివ భరతస్య చ దుఃఖేన వైదేహ్య హరణేన చ. అక్కడ అయోధ్య నగరం లోపల ఎలా అయితే నందిగ్రామంలో ఉపవాసాది వ్రత నియమాలు పాటిస్తూ భరతుడు ఎంతో దుఃఖానికి లోనై ఉన్నాడు. ఎందుకు అంటే ఈ వ్రత నియమాలు పాటించాల్సిన దుఃఖం కాదు అక్కడ. రాముడికి అంత కష్టం వచ్చింది, అది కూడా నా తల్లి కోరిన కోరిక కోసమే. అది కూడా నా తల్లి నా వల్ల కోరిందంటే ఈ కారణం నేను అని ఇంకా బాధపడుతున్నాడు. అటువంటి పరిస్థితి రాముడికి కలగటానికి అని కృషించిపోతూ ఉన్నాడు. ఇక్కడ సీతాదేవి ఏమో అపహరణకి గురైంది. రాముడేమో భరతుడు అట్లాంటి ఉపవాస దీక్షలో ఉన్నాడు. అయన్నీ త్యాజించి తను కూడా అక్కడ నియమాలతో పాటిస్తూ ఉన్నాడు. ఒక పక్క సీతాదేవి ఇలాగా అపహరించబడింది అని ఎంతో పరితపిస్తున్నాడు. ఈ ఇరువురి వ్యధలకి అంటే ఇటు సీత వెళ్ళిపోవటానికి కారణము, అలాగే అంటే నేనక్కడ అసమర్థుడిని అయ్యాను కాబట్టి అలా ఇంకొకళ్ళు ఆ సాహసం చెయ్యగలిగారు. పైగా ఈ అసమర్థత కారణం మళ్ళీ నేనే అక్కడ రాక్షసులకో వైరం పెట్టుకున్నాను. అందుకని వాళ్ళు ఆ కారణంగా ఇలా సీతను నా నుంచి దూరం చేశారు. అందుకని సీతకు ఆ కష్టం రావటానికి కారణం నేను. అలాగే భరతుడు అక్కడ అయోధ్య నగరాన్ని, అధికారాన్ని అన్నీ వదిలేసి ఉపవాసాది వ్రతాలు పాటిస్తూ అలా ఉండటానికి కారణం నేను. అందుకని ఈ ఇద్దరి బాధకి కారణం నేనే అని ఎంతో బాధకి లోనయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా బాధ అన్నది ఏంటి అంటే నాకు ఒక దెబ్బ తగిలితే బాధ, లేకపోతే బాధ కాదు అని కాదు. నాకు నిజంగా ప్రాణానికి ప్రాణం, నాకు ప్రియమైన వాళ్ళకి కొంచెం అన్నా కూడా బాధ కలిగిందంటే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. మనకొచ్చిన బాధతో పోలిస్తే నిజంగా మన పిల్లలకి ఏదన్నా అయిందంటే అది ఇంకా బాధాకరంగా అనిపిస్తుంది. అది నాకొస్తే బావుండు, నేను తీసుకోగలిగితే బాగుండు అని అనుకుంటాం సహజంగా. అలాగే తనకి ప్రాణానికి ప్రాణమైన ఇటు భార్య బాధపడుతున్నా, అటు భరతుడు బాధపడుతున్నా, ఇవన్నీ కూడా తన ఆత్మీయులకు కలిగిన దుఃఖం కోసము ఇది కొన్ని మహాపురుషుల లక్షణాలు అంటారు. ఏదన్నా సాధించుకోవటానికి, నా పెద్దరికం చూపించుకోవటానికి, నా ప్రతాపం చూపించుకోవటానికి, నా బలాన్ని చూపించుకోవటానికి పక్కనోళ్ళని బాధించేలాగా కాకుండా, తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ బాగుండాలని అనుకోవటం, వాళ్ళకేదన్నా బాధ కలిగితే తనకే బాధ కలిగినట్టుగా దాన్ని మళ్ళీ దూరం చెయ్యటానికి ప్రయత్నం చేస్తూ విలవిల్లాడేవాడే మహాపురుషుడు. అందుకని ఇటువంటి లక్షణాలు పూర్ణంగా ఉన్నవాడు శ్రీరాముడు. అందుకే ఇక్కడ దానికి అంటే ఈ బాధ ఎలాగా ఉంది, దానికి తగ్గట్టుగా పరిసరాలంతా కూడా ఇలా వాతావరణ ప్రభావంలో ఇంకా దుఃఖానికి లోనవుతున్నాడు. ఎందుకు? ఎందుకంటే ఇవన్నీ ఎంత ఇష్టంగా చూసుకునే ఆ సీత ఇప్పుడు అవన్నీ దూరమైపోయి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. ఎంత కష్టంలో ఉందో తెలీదు. అందుకని ఈ బాధకి తోడు అవన్నీ చూస్తూ ఇంకా బాధకి లోబడ్డాడు శ్రీరాముడు. शोकात्तस्यापि मे पम्पा शोभते चित्रकानन వ్యవకీర్ణ బహువిద్యేహ పుష్పేహ సీతోదక శివ. ఆ మనస్సు బాధకి గురైన కారణంగా ఆయనకి ఏది అంటే అంత ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ ఉన్నప్పటికీ కూడా అది ఆయనకి నచ్చట్లేదు. దాంతో ఆయన ఆనందాన్ని పొందట్లేదు. ఇంకా బాధకి లోబడిపోతున్నాడు. దాన్ని ఏది కూడా ఆసక్తి లేదు ఆయనకి. అందుకే చిత్ర విచిత్రములైన ఆ వనాల్ని కానీ, అక్కడున్న దృశ్యాలన్నీ కూడా ఎన్ని చూసినప్పటికీ కూడా దృశ్యాలే కాకుండా అక్కడ ఎన్నో రకాల పువ్వులున్నాయి. పైగా ఎలాంటివంటే సువాసన భరితమైనవి. పైగా చాలా చక్కగా విరబూసినటువంటివి. ఆ చల్లని జలం అంటే ఇక్కడ ఒకదానికొకటి కూడుకున్నట్టుగా అటు చూడటానికి బావున్నాయి. వాసన బావుంది. కళ్ళకి ఇంపుగా కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా గాలులు కూడా చాలా చక్కగా మనోహరంగా వీస్తూ ఉన్నాయి. ఆ పంపా సరస్సు మాత్రం నేను ఇంతగా శోకార్తునైనప్పటికీ కూడా నన్ను అంటే నాకింత బాధ ఉన్నప్పటికీ కూడా ఈ బాధ నుంచి బయటపడేలా అన్నట్టుగా అవి ఆకర్షింపచేస్తున్నాయి. అంటే అంత అందంగా ఉంది. ఇంకా బాధ లేకుండా సంతోషంగా ఉన్నవాడైతే అది ఇంకా బాగా ఆస్వాదిస్తాడు అని అర్థం. కానీ ఈయన ఇంత శోకంలో ఉన్నాడు. అయినప్పటికీ అంత ఆహ్లాదకరంగా ఆ చుట్టుపక్కల వాతావరణం ఉన్నది. నళినేరపి సంచన్నా హ్యత్యర్థం శుభదర్శన సర్వవ్యాలానుచరిత మృగద్విజ సమాకుల.
ఆ పరిసరాల్లో చుట్టుపక్కలంతా కూడా కొండ చిలువలు మొదలైన మహా సర్పాలు కూడా, అడవి మృగాలు కూడా అంటే క్రూరాతి క్రూరమైన, హానికరమైన మృగాలు, అలాగే పక్షులు సంచరిస్తున్నప్పటికీ కూడా ఆ సరోవరంలో ఆ పువ్వులు కూడా కలువ పువ్వులు గాని, అటు కమల పువ్వులు గాని చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా ఇంకా చూడముచ్చటగా ఉన్నది. అధికం ప్రతిభాత్యేతత్ నీలపీతం తుషాధ్వనం ద్రుమానాం వివిధేహ పుష్పేహ సరిస్త్రోమైరివార్పితం. ఇదిగో అంటే ఇవన్నీ కూడా రాముడు లక్ష్మణుడికి చెప్తున్నాడు. ఇక్కడ చూసావా? ఈ పచ్చని పైగా నెమలి కంఠంలాగా ఉన్న ఆ రంగుతో కలిసిపోయిన వన్నెలతో కలిగి ఉన్నట్టుగా ఈ వృక్షాల్ని చూసావా? పైగా అక్కడ ఎన్నో రకాల పువ్వులు రాలిపోయినప్పటికి కూడా అంటే ఆ ప్రదేశం అంతా కూడా నెమలిలో ఎలా అయితే దాని కంఠానికున్న రంగు ఉంటుందో అలాగా పుష్పాలు రాలిపోయిన కింద కూడా ఏయో మణులుంటే ఎలా ఉంటుంది? అలాంటి రత్నాలన్నీ ఉన్నట్టుగా, అవన్నీ పరిచినట్టుగా అంత శోభాయమానంగా ఈ ప్రదేశం ఉన్నది. పుష్పభారా సమృద్ధాని శిఖరాని సమంతతః లతాభిః పుష్పితాగ్రాభిః ఉపగూఢాని సర్వతః. ఇక్కడ చెట్లన్నీ కూడా చక్కగా పూలన్నీ పుష్పించి ఉన్నాయి. అందువలన వాటి కొమ్మలన్నీ కూడా పూల బరువుతో వంగిపోయాయి. పూలతో నిండిపోయిన ఆ లతలు పూర్తిగా వాటి చుట్టూ అల్లుకొని ఉన్నాయి. అంటే ఈ చెట్లకి లతలు ఆ తీగలన్నీ కూడా ఈటిలిని చుట్టుకుని ఉన్నాయి. అవేవో వీటిని బాగా కౌగిలించుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. సుఖానిలూయం సౌమిత్రే కాలః ప్రచురమన్మతః గంధమాన్ సురభిర్మాసో జాత పుష్ప ఫలద్రుమః. ఓ లక్ష్మణ, వసంత ఋతువు అని ఇంత ఎందుకు ఇక్కడ చెప్పటం అంటే, ఆ మాసంలో ఏమవుతుంది, ఆ ఋతువుల్లో అంటే చక్కగా పూలు బావుంటాయి. ఆకులు బాగా మంచిగా పచ్చగా ఉంటాయి. అంటే ఎండ తక్కువగా ఉంటే ఏమవుతుంది, పైగా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరీ వేడి ఉండదు. అలా అని మరీ చల్లగా లేకుండా చెట్లన్నీ కళకళలాడుతూ పచ్చగా ఉంటాయి. పువ్వులు చక్కగా వికసించి ఉంటాయి. అందుకని గాలులు కూడా చల్లగా వీస్తూ ఉంటాయి. అందుకే ఈ ఋతువులో చెట్లన్నీ కూడా బాగా పువ్వులతో, పళ్ళతో నిండిపోయి ఉన్నాయి. అంతేకాకుండా వీటి మీదుగా వీచే ఆ పిల్లగాలులు కూడా చాలా ఈ వాసనను ఎంత వ్యాపింపచేసేలాగా, సువాసనను తీసుకొచ్చేలాగా హాయినిస్తున్నాయి ఆ గాలులు కూడా. నాలో సీతని దర్శించాలన్న కాంక్ష పెరిగిపోతుంది. పశ్యరూపాణి సౌమిత్రే వననాం పుష్పసానినాం సృజతాం పుష్పవర్షాని తోయం తోయా ముచామివ. ఓ లక్ష్మణ, పువ్వులతో కలకల్లాడుతున్న ఈ వనశోభలన్నీ చూస్తూ ఉంటే నువ్వు కూడా చూస్తున్నావా ఎంత అందంగా ఉంది? మేఘాల ఆ జలముల్లాగా ఇక పుష్పములన్నీ వర్షిస్తున్నాడు. అంటే ఆ చల్లగాలికి పువ్వులన్నీ పడిపోతుంటే ఎలా అయితే మనకి వర్షం పడుతుందో అలాగా పుష్పవానం కురుస్తున్నట్టుగా ఉన్నది. ప్రస్తరేషు చ రమ్యేషు వివిధాః కాననద్రుమాः వాయువేగ ప్రచలితాः పుష్పైరవకిరంతిగాం. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా అయితే ఆకులు, పువ్వులు కింద రాలిపోయి ఉన్నప్పుడు అవి కూడా ఎగురుతూనే ఉంటాయి. పైగా సువాసన భరితమైనవి అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే, ఆ గాలిలో వ్యాపింప చేయటమే కాకుండా పైగా చాలా అతి తేలికగా ఉండే పువ్వులన్నీ కూడా స్పర్శ తగులుతున్నట్టుగా ఇవన్నీ వీచి పడుతున్నప్పుడు కూడా భలే హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇవన్నీ రాముడు చెప్తున్నాడంటే తనకి కారణాన్ని ఇవన్నీ చెప్తా అంటే అంత నిగ్రహాన్ని కలిగిన వాడు. పైగా ఇతరులొక్క బాధను తన బాధగా కలిగి ఉన్నప్పుడు అంటే నిగ్రహం ఎంతున్నా సరే బాధ అన్నది మనకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అవన్నీ కూడా అధిగమించేలా చేస్తుంది. కాకపోతే అంత నియమబద్ధంగా ఉండి, అంతలాగా సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఆయన మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. లేకపోతే సాధారణమైన మనుషుల్లో అయితే చాలా కంపనం కలిగిస్తున్నట్టుగా అవన్నీ కూడా చంచలత్వాన్ని పెంచేస్తూ ఉంటాయి. లక్ష్మణ, ఇక్కడ ఈ వనాలలో ఎన్నో రకాల చెట్లు, అలాగే ఈ పెనుగాలులకి బాగా కదులుతూ ఉన్న కారణంగా ఆ శిలల మీద కూడా పువ్వులు రాలుతూ పడిపోయి అయ్యే మళ్ళీ భూమి మీద పడిపోతూ ఆ భూమి అంతా కనిపించకుండా ఆ నేలనంతా కూడా కప్పివేసినట్టుగా అయిపోయింది. అవన్నీ చూస్తున్నావా అన్నాడు. పతిత్యేహ పతమానేశ్చ పాదపత్స్యైశ్చ మారుతः కుసుమేహ పశ్య సౌమిత్రే క్రీడన్నివ సమంతతः.
నేలపైన రాలిపోయి పడిపోయిన ఆ పువ్వులతో, అలాగే రాలుతున్న ఇంకా పువ్వులతో, చెట్ల మీదనే ఉన్న పువ్వులతో, ఆ గాలిలో కలిసి అవన్నీ కూడా కనపడుతున్న దృశ్యాలు చూస్తున్నావా నువ్వు కూడా అని. వీక్షిపన్ వివిధాः శాఖానఘానాం కుసుమిత్కచాः మారుతశ్చలితస్థానేహ షట్పథేరను గీయతి. అంటే ఇక్కడ ఆ పూలతో నిండిపోయి అంటే రాలిపోయి కింద ఉన్నాయి, ఇప్పుడు రాలుతున్నాయి, పడుతున్నాయి కనిపిస్తున్నాయి. అలాగే చెట్లకి పువ్వులున్నాయి. ఇన్ని రకాల పూలతో నిండిపోయిన ఈ చెట్లు యొక్క కొమ్మలన్నీ కూడా గాలికి కదులుతూ ఉంటే, ఆ గాలి వేగం వీచుతూ ఉంటే, ఆ కొమ్మలొక్క కదలికలు, అలాగే రాలుతున్న పువ్వులు, రాలిపోయిన పువ్వులు ఇవన్నీ కూడా వాటి వాటి స్థానాల నుంచి లేచి తుమ్మెదల్లాగా జింకారాలన్న శబ్దాలు చేస్తూ ఆ గాలిలో శృతి కలుపుతున్నట్టుగా నీకు అనిపిస్తున్నాయా అని. మత్తకోకిల సన్నాదేహ నర్తయన్నివ పాదపాన్ శైలకంధర నిష్క్రాంత ప్రగీత ఇవ చానిల. పెద్ద పెద్ద గాలులు వస్తుంటే మహా చెట్లే వంగిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. తుఫాన్ వచ్చింది, అవొచ్చిందని వింటూ ఉంటాం. అలాంటిది చిన్న చిన్నవి అయినప్పుడు ఎక్కువగా ఊగిపోతూ ఉంటాయి, అవి కాస్త బలహీనంగా ఉంటాయి. అందుకే పెద్ద పెద్ద గాలులకి చెట్లు ఊగిపోతూ అవి ఎలా అయితే నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయో అది నువ్వు చూసావా? అలాగే అక్కడ నాట్యం చేస్తున్నట్టే అనిపిస్తుంది కదా! ఈ దృశ్యాలన్నీ కూడా పర్వత గృహాల నుంచి ఎన్నో రకాల శబ్దాలు బయటకు వస్తూ, ఈ గాలి మత్తులో కోకిలలు కూడా మళ్ళీ గానాలు చేస్తున్నట్టుగా, పైగా ఇక్కడ పంచమ స్వరము అన్నారు. అంటే గానాలు చేసేటప్పుడు కూడా మాధ్యమ అని, అలాగే తక్కువది, పైగా ఎక్కువగా ఉచ్చ అన్నది, ఇట్లా ఎన్నో రకాల ఆ గొంతు తక్కువ, పెద్దది అన్నట్టుగా ఇలా పాడుతూ ఉంటారు. అందుకే అవి వింటూ ఉంటే కూడా లయబద్ధంగా అనిపిస్తున్నాయి. వాయిద్యాలు మోగిస్తున్నట్టుగా అంటే ఇక్కడ గానం వస్తున్నట్టుగా, ఇక్కడ ఇవి నృత్యాలు చేస్తున్నట్టుగా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏదో శిక్షణ తీసుకున్న వాళ్ళు చేస్తే ఎలా ఉంటది, ఇవి నృత్యం చేస్తున్నాయి. కోకిలేమో గానం చేస్తూ ఉంటుంది. గాలికి ఇవన్నీ ఇలా జరుగుతుంటే ఇవన్నీ కూడా ఒకటికొకటి తోడైనట్టుగా శిక్షణ పొంది అంటే అవేవో నేర్చుకుని చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఆ చెట్లే నాట్యం చేస్తున్నట్టుగా, ఈ పక్షులేమో గానాలు చేస్తున్నట్టుగా నా కంటికి కనపడుతున్నాయి అని. తేన విక్షిపతా యత్యర్థం పవనేన సమంతతః అమీ సంసక్త శాఖాగ్రా గ్రథీత ఇవ పాదపాః. ఎంతో బలంగా వీస్తున్న ఈ గాలులు అన్ని వైపులా ఉన్న చెట్లన్నీ కూడా ఊగిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆ చెట్లు కొమ్మల చివరి భాగంలో ఒకటి ఒకటి కలుసుకుని అవి ఒక పూలమాలలాగా, ఎందుకంటే పూల గుత్తులతో నిండిపోయి ఉన్నాయి. ఈ కొమ్మ ఆ కొమ్మ కలిసినప్పుడు అదేదో పూల మాలలాగా అనిపిస్తూ ఉన్నది. स एषा सुखसंस्पर्शो वाति चन्दनशीतलः गन्धाम् अभ्यावहन् पुण्यं क्षमापननयनोऽनिलः. మలయ పర్వతం అంటే నిజంగా అది చాలా మంచిగా అక్కడ వీచే గాలులన్నీ కూడా సుగంధభరితంగా ఉంటాయి అంటారు. ఎలా అయితే అక్కడ చందన వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి. దాని వాసన కారణంగా గాలి వీస్తుంది. అయన్నీ అన్ని వైపులా సువాసన ప్రసరింపచేస్తూ అదంతా కూడా వ్యాప్తి చెందినట్టుగా ఉంటుంది. పైగా శరీరానికి సుఖస్పర్శ ఇస్తూ ఉంటుంది. హాయినిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మన అలసట పోవటానికి ఇవన్నీ ఇలా చేస్తున్నట్టుగా, ఆ అలసటను తొలగిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్నాడు రాముడు. దీంతో రామాయణ కిష్కింధకాండలో ఫస్ట్ సర్గలో 17 శ్లోక సంపూర్ణం.